డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. ఎక్కడైతే 2019లో మనం అధికారం కోల్పోయినప్పటికీ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నాయో అక్కడి నుంచి తప్పించి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక కొబ్బరి కొత్త కాపాడు కూడా కావాలి. మళ్ళా తిరిగి 2024లో మీ అందరి కుమారుడితో ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత తిరిగి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఆ జల్లుల గురించి మన ఎంపీ గారి సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో మన జల్లుల గురించి పూర్తి చేసుకోవడం జరిగింది. పన్నూరు బ్రిడ్జ్ సగం ఆగిపోయినా 5 సంవత్సరాలు ఎవరు మాట్లాడకపోయినా మళ్ళా ఇప్పుడు వచ్చి 4 కోట్ల రూపాయలు పెట్టి మనం చేసుకోవడం జరిగింది. మనకు అడ్డురోడ్ నుంచి నర్సింగ్ వెళ్ళే రోడ్డు సుమారు 20 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ అయింది, శంకుస్థాపన కూడా జరిగింది. వర్క్ లేట్ అయితే మళ్ళా కలెక్టర్ గారితో చెప్పి ఆ వర్క్ కూడా చేసే పరిస్థితి కనిపించింది. మీ అందరికీ తెలుసు, నేను ఎన్నికల హామీలో భాగంగా 20,000 మందికి ఉద్యోగాలు కంపల్సరీ చెప్తానని నేను ఊరూరు అయినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి అమ్మ నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వచాలు, మాకు ఏం అక్కర్లేదు, చదువుకుని ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారని చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 20,000 మందికి ఉద్యోగాలకి టార్గెట్ పెడితే గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ రోజు మన నియోజకవర్గంలోనే దగ్గర 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపడా పరిశ్రమలను ఇక్కడ రాబోతున్నందుకు మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేయాలి. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తుకు సంబంధించిన ఫ్యాక్టరీ కానీ, ఆర్సెనల్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ట్యాటూ కోర్ట్ కానీ ఇంకా వాతావరణం అనుకూలు ఇస్తే ఒక ఎయిర్పోర్ట్ కూడా వచ్చే పరిస్థితులు మన నియోజకవర్గానికి ఉన్న పరిస్థితులు. మన నియోజకవర్గానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే 32 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది, సముద్ర తీరం ఉంది, ఇటువైపు చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. నేను ఒకటే అనుకున్నా, కోటగుంట్ల మండలానికి ఏదైతే చేయాలి అనుకున్నా అదే కోటగుంట్ల మండలానికి ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ప్రపోజల్ పెట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆ మండలానికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చి అక్కడ ఉన్న యూనిట్కి కూడా అక్కడ రైతులకి కూడా ఉపాధి కల్పించి ఏర్పాటు చేయాలి. ఎందుకు ఇవన్నీ అంటే పాయకరాపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి పంచుకోవడం. ఎలాంటి పంచుకోవడం అంటే 2004లో పెద్ద ఊరికి మొత్తం రాజశేఖర గారు ఊరుకున్నప్పటికీ కూడా ఆ టైంలో కూడా చంద్రబాబు గారు అప్పుడు స్మరించుకోవాలి. అప్పుడు పార్టీలు మారిపోయినా కూడా అప్పుడు ఆ వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించారు. తర్వాత అనుకోసారి కృతజ్ఞత లేకుండా బయటకు వెళ్ళిపోయి రెండు పక్కన పెట్టారు. కానీ ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకేం చేశారు, నాకేం జరిగింది అన్నది ఈ నియోజకవర్గంలో ఎవరు నోటించగలరు. అమ్మ మా ఊరికి ఏం చేసావు, మాకేం చేసే వాళ్ళ పరిస్థితి అవుతుంది తప్ప ఏ రోజు కూడా నాకు ఉన్న స్వార్థం లేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండకోసంటే అందరూ చోట్ల ఉంటారు. నా నియోజకవర్గం అంతకంటే ఎక్కువ ఉండే పరిస్థితి. ఏం కావాలంటే ఏ మొత్తంలో బాగున్నావు కదా అమ్మ, ఏ కొంత రీసెంట్ గా ఇలా మండల పార్టీ ప్రెసిడెన్సీ కూడా మార్చాలనుకునేటప్పుడు సీనియర్ లెవెల్కి నేను ఎంత ఖర్చు చెప్పుకోవాలో భయపడ్డాను. కానీ ఒకటే అన్నారు, అమ్మ కొత్త రక్తం రావాలి, మేమున్న పొజిషన్ నుంచి మేము వెనకైనా కాకుండా ముందుకైనా వెళ్తాం, నువ్వు నీ చేతుల మీదుగా మాకు చేస్తాను చాలు. అందరికీ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు నా ముందు టార్గెట్ ఒకటి, మీ అందరికీ కూడా ప్రామిస్ చేశాను, తీర్మానంలో కూడా పెట్టుకున్నాం, ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ అనేది నెరవేరాలి. ఆ సొంతిని ఇవ్వడంలో నేను ముందుంటామని ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ కామెంట్ చేయకుండా కోడి రవీంద్ర గారు అదేవిధంగా మేమందరూ ఉంటామని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర సందర్భంగా నేను గుర్తు చేయాలి. యువగల పాదయాత్రకు వచ్చిన తర్వాత పాదయాత్ర ఎంటర్ అయిన తర్వాత పాదయాత్ర నుంచి మనకి హైవే రావడానికి లోకేష్ బాబు గారికి సుమారుగా 4 గంటలు పట్టింది. కేవలం 2 కిలోమీటర్లు నడవడానికి 4 గంటలు పట్టింది. అంత బ్రహ్మరథం పట్టిన పాదయాత్ర నియోజకవర్గం. ఆ రోజు నారా లోకేష్ గారు అన్నారు, అమ్మ ఇక్కడ నీ ప్రజలు చాలా అదృష్టవంతురాలు నువ్వు అంటమ్మా. నిజంగానే చాలా అదృష్టవంతురాలు. ఇంత మంచి నియోజకవర్గంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను మేడగా పిలిచేవారు కన్నా అమ్మ అని అక్కని చెల్లి పిలిచేవారు చాలా ఎక్కువగా ఉండడం నిజంగా నా పూర్వజన్మ శక్తులు నేను నా పిల్లలు చేసుకున్న అదృష్టం కింద నేను ఎప్పుడు కూడా భావిస్తా. మీ అందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలోని ఇది అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి వేషాలు లేకుండా అందరినీ మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.